వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య పార్ట్ 7 ముగింపు. ఫొటోస్ చూసి విష్ణు షాక్ అయ్యాడు. అందులో ఏముంది అంటే నిషా అండ్ విష్ణు రెస్టారెంట్ అండ్ షాపింగ్ మాల్స్లో దిగిన ఫొటోస్ ఉన్నాయి. అవి కొత్త నెంబర్ నుంచి వచ్చాయి. విష్ణుకి ఏం అర్థం కాలేదు. ఆ ఫొటోస్ విష్ణు దగ్గర నిషా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండే ఛాన్స్ లేదు. మరి ఎలా వచ్చాయి అని అనుకుంటున్నాడు. పల్లవి బర్త్డే కదా, ఇవన్నీ తర్వాత చూద్దాం అనుకొని ఫోన్ ఆఫ్ చేశాడు. ఈవినింగ్ అయ్యింది. పల్లవిని ఒక ఫామ్ హౌస్కి తీసుకెళ్లాడు విష్ణు. అక్కడికి వెళ్ళగానే ఎంట్రన్స్లో ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది. పల్లవికి నచ్చింది అది. పల్లవి లోపల అడుగు పెట్టగానే ఇద్దరు అమ్మాయిలు వచ్చి ఒక రూమ్కి తీసుకెళ్లారు. విష్ణు తన ఫేవరెట్ రూమ్కి వెళ్ళాడు. పల్లవికి వాటర్ ఇచ్చి ఆ తర్వాత ఒక ప్రోటీన్ జ్యూస్ ఇచ్చి ఏసీ ఆన్ చేసి రెస్ట్ తీసుకోమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. పల్లవి మార్నింగ్ నుంచి అన్ని ప్లేస్కి వెళ్ళడంతో ఎనర్జీ తగ్గింది. సో కామ్గా జ్యూస్ తాగేసి నిద్రపోయింది. అరగంట అయ్యాక ఆ ఇద్దరు అమ్మాయిలు వచ్చి పల్లవిని లేపారు. పక్క రూమ్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న డ్రెస్లు చూపించారు. తర్వాత ఇంకో రూమ్లోకి తన నగలు, గాజులు, రింగ్స్, మేకప్ కిట్ ఇలా అన్ని కుప్పలుగా తన ముందు వేస్తే తనకు నచ్చినవి తీసుకుంది. అందంగా రెడీ అయ్యి ఒక స్టెంట్ స్ప్రే చేసుకుంది. రెడీ అవ్వడం పూర్తయ్యాక కిందకి వెళ్ళింది. అక్కడికి విష్ణు రెడీ అయి వచ్చాడు. చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు విష్ణు. విష్ణుని చూసి ఆ ఇద్దరు అమ్మాయిలు నవ్వుకున్నారు. విష్ణు ఒక చూపు విసరగానే వాళ్ళు వెళ్ళిపోయారు. విష్ణు ఏంటిదంతా అని అడిగింది పల్లవి. నీకు నచ్చలేదా అన్నాడు విష్ణు. నచ్చింది, చాలా అంటే చాలా నచ్చింది అని పల్లవి ఎగ్జైట్ అయ్యింది. విష్ణు టైం చూశాడు. 6 అయ్యింది. అప్పుడు ఒక అబ్బాయి వచ్చి అక్కడ ఉన్న టేబుల్ దగ్గర 2 చైర్స్ వేసి ఒక కేక్ పెట్టి వెళ్ళాడు. పల్లవి కేక్ కట్ చేసి విష్ణుకి తినిపించింది. విష్ణు కూడా పల్లవికి తినిపించాడు. తర్వాత పల్లవి కిచెన్లోకి వెళ్ళి చూడు అన్నాడు. అనగానే పల్లవి కిచెన్లోకి వెళ్ళి చూసింది. అక్కడ ఒక అమ్మాయి పల్లవి చేతిలో బౌల్ పెట్టింది. అందులో స్వీట్ ఉంది. అది తీసుకున్నాక బౌల్ కింద ఉన్న పేపర్ చూసింది. పల్లవి బెడ్రూమ్ వైపు వెళ్తే నీకు గిఫ్ట్ అని రాసి ఉంది. పరుగున పల్లవి వెళ్ళి చూస్తే ఆ రూమ్ అంతా డెకరేషన్తో నిండిపోయింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది తర్వాత చూద్దాం. శ్వేత విషయంలో అలా చేశాక అభికి దేవాపై కోపం పెరిగిపోయింది. కానీ దేవాని క్లాస్లోనే చితకబాదాడు అభి. పల్లవికి ఒకవైపు ఆశ్చర్యం, మరోవైపు కోపం. ఎందుకంటే విష్ణు పెళ్ళి ప్లాన్ చేసి ఉంటాడు అని బయటకు వెళ్ళిపోవాలి అనుకొని వెనక్కి తిరిగితే ఎదురుగా విష్ణు ఉంటాడు. పల్లవి ఏదో అనేలోపు హ్యాపీ బర్త్డే మేడం అంటూ విష్ చేశారు రూమ్లో ఉన్న మేడ్స్. అప్పుడు విష్ణు కూడా విష్ చేశాడు. వెనక్కి తిరిగి డెకరేషన్ చూసింది. అప్పటికి కానీ అది బర్త్డే డెకరేషన్ అనే నమ్మకం కలగలేదు పల్లవికి. ఒక చాక్లెట్ ఇచ్చి హైపోనిక్ గిఫ్ట్గా ఇచ్చాడు విష్ణు. పల్లవికి ఫుల్ హ్యాపీగా ఉంది. ఒక బాక్స్ ఓపెన్ చేసి పల్లవికి ఇచ్చాడు. అందులో 2 రింగ్స్ ఉన్నాయి. ఐ లవ్ యూ పల్లవి, నన్ను పెళ్లి చేసుకుంటావా పల్లవి అని ప్రేమగా అడిగాడు విష్ణు. పల్లవి ముందు బెట్టు చేసినా లాస్ట్కి ఓకే చెప్పేసింది. కానీ స్టడీస్ అయ్యాకే అని స్టేట్మెంట్ ఇచ్చింది పల్లవి. విష్ణుకి అదే కావాలి. సో ఓకే అని చెప్పాడు విష్ణు. సరే ఇక ఇంటికి వెళ్దాం అనుకొని స్టార్ట్ అయ్యారు. రాణి వాళ్ళ అమ్మ విష్ణుతో పెళ్ళి అవ్వదని అర్థం చేసుకొని దేవాతో పెళ్లికి ఒప్పించింది. హరికృష్ణ గారు ముందు ఒప్పుకోవడానికి ఆలోచించినా తర్వాత అభి గుర్తొచ్చి దేవాన్ని ఎలాగైనా మారుస్తాడు అని దేవా రాణిల పెళ్లికి ఒప్పుకున్నారు హరికృష్ణ గారు. రాణికి ఇష్టం లేకపోయినా విష్ణు పెళ్లి చేసుకోడు అన్న విషయం గుర్తొచ్చి ఇక చేసేది లేక ఒప్పుకుంది. దేవాని అభి రూమ్కి వచ్చాక చితకబాది రూమ్లో పడేశాడు. 2-3 డేస్ అన్నం పెట్టలేదు, కేవలం వాటర్ అంతే. అలా చేశాక 3వ రోజు తిండి పెట్టి చితకబాదడంతో దేవా విలవిలలాడిపోయారు. ఏరా నొప్పిగా ఉందా? మరి నువ్వు చేసిన పనికి అమ్మాయికి వచ్చే బాధ నువ్వు తీర్చగలవా? లేదు కదా, సో భరించు అనగానే తను చేసింది తప్పు అని అభి కాళ్ళ మీద పడి సారీ చెప్పాడు దేవా. వెళ్ళి శ్వేతకి చెప్పు, నాకు కాదు అని కాలితో తన్ని వెళ్ళిపోయాడు అభి. నెక్స్ట్ డే కాలేజీకి వెళ్ళి మళ్ళీ శ్వేతకు సారీ చెప్తాడు దేవా. శ్వేత కూడా క్షమించి వదిలేసింది. దేవా ఇంటికి వచ్చాక తను ఎంతమంది అమ్మాయిల విషయంలో తప్పు చేశాడో వాళ్ళందరికీ ఫోన్ చేసి సారీ చెప్పాడు. దేవాలో వచ్చిన మార్పు చూసి అభి కూడా హ్యాపీ అయ్యాడు. అప్పటి నుండి దేవాని క్షమించి తనని బాగా చూసుకుంటాను అని చెప్పాడు. దేవా మంచివాడే కానీ వసుంధర అతిగారాభం వలన దేవా మనసు పాడు చేసింది. ఇప్పుడు అభి వల్ల దేవా మంచివాడిలా మారిపోయాడు. విష్ణు పల్లవి ఇంటికి వెళ్తున్నారు. విష్ణుకి పల్లవితో ఉండాలి అని అనుకొని బాడీగార్డ్స్ని, కార్ డ్రైవర్ని కూడా పంపించేసి విష్ణు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. పల్లవిని చూసి ఐ లవ్ యూ పల్లవి అన్నాడు.
పల్లవి కూడా సిగ్గుపడి ఐ లవ్ యూ టు చెప్పింది. అంతే, నెక్స్ట్ మినిట్లో ఒక కారు వచ్చి విష్ణు కారుకి డాష్ ఇచ్చింది. అప్పటి వరకు జరిగిన ఇన్సిడెంట్ అన్నీ పల్లవికి విష్ణుకి ఒక్కొక్కటిగా కళ్ళ ముందు కదులుతున్నాయి. ఒక్కసారిగా కళ్ళు మూశారు. విష్ణు కంపెనీలో పనిచేసే వ్యక్తి వారిని చూసి హాస్పిటల్కి తీసుకెళ్లారు. స్లోగా న్యూస్ అందరికీ తెలిసిపోయింది. హరికృష్ణ గారు తల పట్టుకున్నారు జరిగేవి చూసి. అభికి విషయం తెలిసి దేవాన్ని తీసుకొని ఇండియాకి వచ్చాడు. విష్ణుకి బాగా దెబ్బలు తగిలాయి. 2 రోజుల తర్వాత స్పృహ వచ్చిన విష్ణు పల్లవి గురించి అడిగాడు. అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. ఇంతలో శివనారాయణ గారు వచ్చి, విష్ణు ఇంకా పల్లవిని మర్చిపో, తను నీకు కరెక్ట్ కాదు, చూడు ఈ ఫొటోస్ అంటూ చూపించారు. అందులో పల్లవిపై గులాబీ ఫ్లవర్స్ పడుతుంటే పల్లవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఎదురుగా ఒక అబ్బాయి ఉన్నాడు. ఇంకో ఫోటోలో పల్లవి ఒక అబ్బాయి కారులో కూర్చుంది. ఆ ఫొటోస్ చూసిన విష్ణుకి ఏం అర్థం కాలేదు. విష్ణు, పల్లవి అందరినీ మోసం చేసింది, అందుకే మనల్ని వదిలి వెళ్ళిపోయింది. మీతో పాటు హాస్పిటల్లో జాయిన్ అయింది, కానీ ఒక 2 గంటలకి ఒక లెటర్ రాసి వెళ్ళిపోయింది. తనకి మనం ఎవరం అవసరం లేదంట, మనల్ని వదిలించుకొని వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుందంట, సో వెళ్ళిపోయింది అంటూ బాధ, కోపం కలగలిసిన మొహంతో చెప్పారు శివనారాయణ గారు. విష్ణు తనకి పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి దేవా పెళ్లి చేద్దామన్నాడు. దేవాకి శ్వేతపై ప్రేమ ఉంది అని తెలిసింది, కానీ రాణి పరిస్థితి ఏమవుతుందో అని ఒక 2 monthsలో తనకి మంచి సంబంధం తెచ్చాడు. అతనే అభి. అభికి రాణికి వైభవంగా పెళ్లి చేశాడు. శ్వేతకి దేవాపై కోపం పోయి ప్రేమ రావడం వల్ల వాళ్ళు హ్యాపీ. పైగా శ్వేత రిచ్ అవ్వడం వల్ల వసుంధర గారు హ్యాపీ. రాణికి విష్ణు కన్నా అభి క్యారెక్టర్ నచ్చడంతో వాళ్ళు కూడా హ్యాపీ. అందరూ హ్యాపీనే, విష్ణు తప్ప. విష్ణు మనసు విరిగిపోయి పెళ్లి మీద విరక్తితో జీవితంలో ఏ అమ్మాయిని దరిచేరనివ్వకూడదు అనుకొని బిజినెస్ మీటింగ్ ఉండటం వల్ల అబ్రాడ్ వెళ్ళి అక్కడే ఒక 6 months ఉండిపోయాడు. రిటర్న్ వచ్చేసరికి ఇంట్లో అందరూ బాధగా ఉంటారు. ఎవరిని ఏం అడిగినా చెప్పట్లేదు. విష్ణు వెళ్ళి ఫ్రెష్ అయి హాల్లో కూర్చుంటాడు. దేవా ముందుకొచ్చి, అన్నయ్య 6 months నుంచి నీకు ఈ లెటర్స్ వచ్చాయి, నువ్వు వచ్చాక చూస్తావా అని మేము వదిలేసాం, కానీ 6 months నుంచి వస్తున్నాయి అంటే ఇవి చాలా ఎమర్జెన్సీ ఏమో అని ఇందాకే చదివాం అందులో అంటూ దేవా ఆగేసరికి, చెప్పు ఏముంది అందులో అని విష్ణు కంగారుగా అడిగాడు. నువ్వే చూడన్నయ్యా అని లెటర్స్ చేతికిచ్చి వెళ్ళిపోయాడు దేవా. నేను నిషాని, నువ్వు నన్ను ఎందుకు వదిలేసావో అప్పుడు అర్థం కాలేదు, కానీ తర్వాత తెలిసింది నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని. కానీ నిజానికి నా లైఫ్లో వేరే పర్సన్ లేడు విష్ణు, ఎవరో కావాలనే ఇలా చేశారు. అదెవరో నేను తెలుసుకొని నీకు చెప్పాలి అనుకున్నా, కానీ అదెవరో నాకు తెలిసాక నీకు కాల్ చేసి చెప్పేలోపే నువ్వు నా కాల్ కట్ చేసేవాడివి, డైరెక్ట్గా కలిస్తే వెళ్ళిపోయేవాడివి. తర్వాత తెలిసింది పల్లవి నీ లైఫ్లో ఉంది అని, అందుకే నేను నిన్ను మళ్ళీ కలవలేదు. కానీ ఈరోజు పల్లవి లైఫ్ కూడా రిస్క్లో పడింది అని తెలిసాక చూస్తూ ఉండలేక జరిగింది తెలుసుకున్నాను. నువ్వు తప్పుగా అనుకున్నావు కదా నా గురించి. ఆ రోజు ఏం జరిగింది అంటే, నేను నీ కోసం కాఫీ షాప్లో వెయిట్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చి, మేడం మీరు నిషా మేడం కదా, ఇదిగోండి విష్ణు సార్ మీకు ఇది ఇవ్వమన్నారు అని ఒక రింగ్ ఇచ్చాడు. నేను చాలా హ్యాపీ అయి తీసుకున్నా. ఆ తర్వాత వాడు చెప్పాడు, ఇది యూట్యూబ్లో వీడియో కోసం ఫ్రాంక్ అని చెప్పాడు. నువ్వు ఆ టైంలో వచ్చావు అని నాకు తెలియదు. నువ్వు వచ్చేసరికి తను అక్కడ ఉండటం, నాకు రింగ్ ఇవ్వటం, నేను హ్యాపీగా తీసుకోవడం నువ్వు చూసి నన్ను తప్పుగా అనుకున్నావు. ఇది చెప్పడానికి చాలా ట్రై చేశా, బట్ నో యూజ్ లేదు. ఇట్స్ ఓకే. అదే పర్సన్ రాను టాటూకి రీజన్, అండ్ పల్లవికి కూడా అతనే రీజన్. ఇప్పుడు పల్లవి లైఫ్ రిస్క్లో ఉంది విష్ణు. నువ్వు అనుకున్నట్టు తను నిన్ను చీట్ చేయలేదు, అలాగే హ్యాపీగా కూడా లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు పల్లవిని చాలా లవ్ చేశావు, నన్ను కూడా లవ్ చేయలేదు అంతగా. పల్లవికి నువ్వంటే చాలా ఇష్టం, తనకి నీ హెల్ప్ అవసరం. ఈ 6 months పల్లవికి ఇబ్బంది లేదు విష్ణు, నువ్వు ఇక్కడ లేవు కదా. తనని ప్రశాంత్ కుమార్ ఏం చేయడు, బట్ నువ్వు ఇక్కడికి వస్తే మాత్రం సేఫ్ కాదు. త్వరగా పల్లవిని కాపాడు అని ఉంది. అది చూశాక విష్ణు 10 నిమిషాల వరకు నార్మల్ కాలేకపోయాడు. ఇంట్లో అందరికీ నిషా దగ్గరికి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళాడు. విష్ణు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ నిషా ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద బ్యానర్ ఉంది, నిషా వెడ్స్ నిఖిల్ అని. ఆ బ్యానర్ చూడగానే విష్ణుకి కన్నీళ్ళు వచ్చాయి. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా. ఫేస్ క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళాడు. నిషా ఫ్రెండ్స్ కనిపించారు. విష్ణుకి వాళ్ళు ఫస్ట్ షాక్ అయిన తర్వాత నిషా ఎక్కడ ఉందో చెప్పి ఎంజాయ్మెంట్లో పడిపోయారు. విష్ణు నిషా దగ్గరికి వెళ్ళాడు. ఐఎమ్ సారీ నిషా, నేను
నేను నిన్ను హర్ట్ చేశాను, కొంచెం కూడా జాలి చూపించలేకపోయాను అని సైలెంట్గా ఏడుస్తూ చెప్పాడు. అయ్యో విష్ణు, నువ్వు ఫీల్ అవ్వకు, నేను బాగానే ఉన్నాను. చూడు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా, నా మ్యారేజ్, నా లైఫ్ పార్ట్నర్ని చూడలేదు కదా అని ఏదో చెప్పాలి అనుకుంది నిషా. కానీ విష్ణు మాత్రం, నిషా నేను ఒకటి అడుగుతా, నిజం చెప్తావా అంటాడు విష్ణు. అడుగు విష్ణు, ఏంటో అంటుంది నిషా. నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఉండగలవా అని అడిగాడు విష్ణు. నిషా కళ్ళ నుంచి సన్నటి నీటిధార ప్రవహించింది. విష్ణు, నేను నిన్ను లవ్ చేశాను, నీకోసం వెయిట్ చేశాను నిజమే, కానీ మనం ప్రేమించిన వ్యక్తితో కన్నా మనల్ని ప్రేమించిన వ్యక్తితోనే హ్యాపీగా ఉంటాము. నువ్వు పల్లవిని లవ్ చేస్తున్నావు, నేను చీట్ చేశాను అనుకొని వదిలేశావు. అలాంటప్పుడు నాపై నీకు లవ్ లేనట్టే కదా. కానీ నిఖిల్ నన్ను ఫస్ట్ నుంచి లవ్ చేస్తున్నాడు, కానీ నేను నీ కోసం తనని అవాయిడ్ చేశాను. అయినా తను ఇంకా నా కోసమే ఉన్నాడు, అందుకే ఫైనల్గా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని చెప్పడం ఆపింది నిషా. విష్ణు హ్యాపీ అయ్యాడు, ఎందుకంటే తన వల్ల నిషా బాధపడినా తనని బాగా లవ్ చేసే వ్యక్తి దొరికాడు అని. కంగ్రాట్స్ నిషా, లైఫ్లో ఏ ప్రాబ్లం ఉన్నా నేనున్నా అని మర్చిపోవద్దు అని చెప్పాడు విష్ణు. ఓకే అని నవ్వుతూ చెప్పింది నిషా. అది సరే పల్లవి గురించి నీకెలా తెలిసింది, ప్రశాంత్ కుమార్ చేశాడు అని ఎలా చెప్తున్నావు అని అడిగాడు విష్ణు. అది నీకోసం కాఫీ షాప్లో ఉన్నప్పుడు ఫ్రాంక్ జరిగింది కదా, సో ఆ వీడియో ఫొటోస్ చూపించి, లేదంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి నీకు నిజం తెలిసేలా చేద్దామనుకొని కాఫీ షాప్కి వెళ్ళాను. ఆ వీడియోలో ఆ వ్యక్తి వేరే పర్సన్తో ఫోన్లో మాట్లాడి నా దగ్గరికి వచ్చాడు. నువ్వు అది చూసి వెళ్ళిపోయాక అతను ఇంకో వ్యక్తికి ఇంకో స్మైల్ ఇచ్చాడు. ఫ్రాంక్ అన్నాడు, కానీ కెమెరా లేదు వాళ్ళ దగ్గర. సో నాకు డౌట్ వచ్చి ఎంక్వైరీ చేశాను, అప్పుడే ప్రశాంత్ అని తెలిసింది. నీకు ప్రశాంత్కి ఏంటి రిలేషన్, ఎవరు అతను, నిన్నెందుకు టార్గెట్ చేశాడు అని అడిగింది నిషా. తను నా ఫ్రెండ్ అని కొంచెం బాధగా చెప్పాడు విష్ణు. ఏంటి నీ ఫ్రెండా, మరి ఇలా ఎందుకు చేశాడు, నాకేం అర్థం కావడం లేదు విష్ణు, ఏంటిదంతా అని నిషా షాక్ అయ్యి అంటుంది. ఏమో నిషా, నాకేం తెలియదు, ఫస్ట్ నా పల్లవి ఎలా ఉందో తెలుసుకోవాలి. సరే నేను వెళ్తాను, ఏమనుకోకు అని విష్ణు ఫాస్ట్గా ప్రశాంత్ కుమార్ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ వేరే వారు ఉండటం చూసి వాళ్ళని ప్రశాంత్ గురించి అడుగుతాడు విష్ణు. కానీ వాళ్ళు చెప్పే సమాధానం విని కుప్పకూలిపోతాడు. ప్రశాంత్ 2 నెలల క్రితం చనిపోయాడు. ఆ తర్వాత ఇల్లు అమ్మి వాళ్ళ ఫ్యామిలీ అమెరికా వెళ్ళారు అని తెలిసి మేము ఈ ఇల్లు కొన్నాము. ఇంతకీ మీరెవరు అని అడిగాడు ఆ ఇంటి యజమాని. విష్ణు ఏం చెప్పలేక కుప్పకూలిపోయి కాసేపటికి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రశాంత్ లేకపోతే పల్లవి ఏమైనట్టు, పల్లవి అసలు ఉందా అని విష్ణు పదే పదే అనుకొని బాధపడతాడు. ఆ రోజంతా పిచ్చివాడిలాగా సిటీ అంతా తిరుగుతాడు. టైం ఈవినింగ్ 6 అవుతుంది. అప్పుడు ఏదో గుర్తొచ్చినట్లు ఫోన్ తీసి చూస్తాడు. అంతే, నెక్స్ట్ 20 మినిట్స్లో ఒక పెద్ద ఫామ్ హౌస్ ముందు కారు ఆపుతాడు విష్ణు. కార్ దిగి లోపలికి వెళ్ళి ప్రశాంత్ అని రీసౌండ్ వచ్చేలా అరచి స్టెప్స్ వైపు చూస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి కంగారుగా కిందకొచ్చి, విష్ణు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు, అమాయకంగా ప్లస్ భయంతో. చాలు ప్రశాంత్, ఇంకా చాలు, నువ్వే చేశావని నాకు తెలుసు, ఇంకా నీ యాక్టింగ్ ఆపేసి పాయింట్కి రా విష్ణు అని కోపంగా చెప్తాడు. నేనేం చేశాను, యాక్టింగ్ ఏంటి విష్ణు అని అమాయకంగా అడుగుతాడు ప్రశాంత్. ప్రశాంత్ అలా అనగానే విష్ణు ప్రశాంత్ని చితికబాదాడు. ఆ దెబ్బలకి తట్టుకోలేక, ఓ తెలిసిపోయిందా, సరేలే పాయింట్కి వస్తా అని ప్రశాంత్ చెప్పడం స్టార్ట్ చేశాడు. నువ్వంటే నాకు ఫస్ట్ నుంచి ఇష్టం విష్ణు, నువ్వు చాలా తెలివైన వాడివి, నీ పక్కన ఉంటే నా వాల్యూ పెరుగుతుంది అనుకున్నాను, నీకోసం ఏదైనా చెయ్యాలి అనుకునేవాడిని. నేను క్లాస్లో నీతో పాటు చదివాను, నేను కూడా టాపర్ని, నీతో ఈక్వల్గా మార్క్స్ వచ్చేవి, కానీ అందరూ నిన్నే పట్టించుకునేవారు. నాకు అర్థమయ్యేది కాదు, స్టూడెంట్స్ నుంచి టీచర్స్ వరకు అందరూ నీకే వాల్యూ ఇచ్చేవారు, నన్ను అసలు పట్టించుకునేవారు కాదు. డౌట్స్ కూడా నిన్ను అడిగేవారు. స్కూల్ లైఫ్ అలా కంప్లీట్ అయ్యింది. ఇంకా కాలేజ్లో కూడా అంతే. అప్పుడే తెలిసింది నీ డ్రెస్సింగ్ నా డ్రెస్సింగ్కి తేడా ఉంది, అందుకే ఇలా అర్థమైంది. నువ్వు బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చావు, మరి నేను ప్యూన్ కొడుకుని, అందుకే అలా చేశారందరూ. నువ్వు కూడా వారిని ఆపలేదు ఏ రోజు కూడా. అప్పటి నుంచి నువ్వంటే కోపం, అది తీర్చుకోవడానికి ఏ ఛాన్స్ వదలడం లేదు. నా ఫస్ట్ టార్గెట్ రాణి, ఎందుకంటే నీ మరదలతో నీ పెళ్లి జరుగుతుంది, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉండకూడదు అని. సో తనతో ఫ్రెండ్షిప్ చేసి ఒకరోజు సర్ప్రైజ్ అని చెప్పి టాటూ వేయించా. నిజానికి తనకు విష్ణు అని వేయిస్తా అని చెప్పాను. ఆ మాట మీద ఒప్పించి నానేం వేయించా. కానీ నా ప్లాన్ ఫ్లాప్ అయ్యింది. నువ్వు రానేని ఇష్టపడలేదు. ఆ తర్వాత టార్గెట్ నిషా. తనని నువ్వు లవ్ చేశావు, కానీ నేను కూడా లవ్ చేశా తనని. తను నాకు దక్కకపోయినా నీకు దక్కకూడదు అనుకున్నా, అందుకే అని ఏదో చెప్పబోతుంటే విష్ణు ఆపిస్తాడు. నిషా విషయంలో ఏం చేశావో నాకు తెలుసు, కానీ ముందు ఇది చెప్పు, పల్లవిని ఏం చేశావు, పల్లవి ఎక్కడుంది, నువ్వు చనిపోయావని ఎందుకు చెప్పించావు అని విష్ణు అడిగాడు. విష్ణు ప్రశ్నలకు ప్రశాంత్ సైలెంట్ అయ్యాడు.
విష్ణు మళ్ళీ 4 తగిలించాడు. కాసేపటికి చెప్పడం స్టార్ట్ చేశాడు. నన్నందరూ తక్కువగా చూస్తున్నా నువ్వెందుకు ఆపలేదని నీపై కోపం వచ్చేది. నేను పేద అబ్బాయిని, నీ వల్లే నాకు ఈ అవమానాలు అనుకున్నాను. కానీ ఆ రోజు నువ్వు వాళ్ళని ఆపి ఉంటే నేను నీ మీద ఇంత కోపం చూపించేవాడిని కాదు. అందుకే నీకు యాక్సిడెంట్ చేయించి హాస్పిటల్కి వచ్చాను. అక్కడ పల్లవిని చూశాక తనని వదిలి ఉండలేను అనిపించింది. ఫస్ట్ టైం తనని నా దగ్గరికి పిలిపించుకొని నీ మీద పగ సాధించాలని అనుకున్నాను. అందువల్ల తనను సరిగ్గా చూడలేదు నీ మీద కోపంతో. కానీ హాస్పిటల్లో చూసిన నిమిషమే చాలా నచ్చేసింది. తనకి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించాలని నేను తనని తీసుకొచ్చాను. ఫేక్ లెటర్ నేనే రాశాను, ఇంకా ఫొటోస్ నేనే పంపాను. అప్పుడు నీకు పల్లవికి మీద విరక్తి కలుగుతుంది. దాంతో అమ్మాయిలంటేనే విసుగు వచ్చి పెళ్లి చేసుకోకుండా నీ లైఫ్ నువ్వే నాశనం చేసుకుంటావు అనుకున్నాను. ఇక నేను నీ లైఫ్లోకి రాకూడదు అని డిసైడ్ అయ్యాను. అందుకే హౌస్ అమ్మేశాను. వాళ్ళతో చనిపోయినట్టు అబద్ధం చెప్పించాను. ఎలాగో నువ్వు నేను చనిపోయానని తెలిస్తే ఎంక్వైరీ చేయవు, సో ప్రాబ్లం రాదు అని ఇలా చేశాను అని ప్రశాంత్ జరిగింది చెప్తాడు. మరి నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు విష్ణు అని ప్రశాంత్ కుమార్ డౌట్గా అడిగాడు. పల్లవి ఫిక్స్ పెట్టినప్పుడు ఫామ్ హౌస్ అందులో కనిపించింది. పల్లవి తప్పు లేకపోయినా తనని బ్యాడ్గా చూపించాలని బాగా ప్రిపేర్ అయ్యి ఫొటోస్ పంపించావు. ఇంతకీ పల్లవి ఏది అని చుట్టూ చూస్తూ అడుగుతాడు. విష్ణు, నీ విషయంలో తప్పు అని తెలిసినా చాలా తప్పులు చేశాను. ఇప్పుడు పల్లవి నీకు ఇవ్వకపోయినా అది నా తప్పే అవుతుంది అని పల్లవిని పిలిచాడు ప్రశాంత్ కుమార్. అప్పుడే క్యూర్ అయినట్టుగా ఉంది పల్లవి. విష్ణుని చూడగానే ఏడుస్తూ విష్ణు అని వచ్చి హక్ చేసుకుంది. విష్ణు కూడా పల్లవి అంటూ హక్ చేసుకున్నాడు. ప్రశాంత్, నువ్వు నా విషయంలో తప్పు చేసినా ఫ్రెండువి అని వదిలేస్తున్నా. ఇంకోసారి పల్లవి వైపు రావద్దు. వస్తే మాత్రం నువ్వు చేసిన తప్పులకి డబుల్ రివెంజ్ తీర్చుకుంటా, మైండ్ ఇట్ అని చెప్పి పల్లవిని తీసుకొని ఇంటికి వెళ్ళి జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పి పల్లవిని చేసుకుంటాడు విష్ణు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.